టైం బాగా లేనప్పుడు అరటిపండు తిన్నా కూడా పన్నిరుగుతుంది అని చెప్పేసి ఒక సామెత ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి అట్లనే ఉంది. పాపం టైం బాగా లేక దీన స్థితికి పడిపోతున్నారు. నిన్న కల్వకుంట్ల కవిత గారు చాలా దీన స్థితికి పడిపోయి చాలా నీచ రాజకీయం ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి మధ్యలో మంట పెట్టడానికి ప్రయత్నించింది. ఈరోజు మన హరీష్ అన్న కూడా ఇక్కడ చూడండి, ఆటో డ్రైవర్లని రెచ్చగొట్టడానికి ఏమేమి చేయొచ్చో అన్నీ చేస్తున్నాడు. పెట్రోల్ పోస్తున్నాడు, అగ్గంటిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆటో డ్రైవర్లు రెచ్చిపోయి ప్రభుత్వానికి ఎగెనెస్ట్గా పోరాడాలి అని చెప్పేసి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జస్ట్ ఇందాక అరగంట కింద వీడియో ఇది చూడండి. అసెంబ్లీకి ఆటోలలో పోయారు మన బీఆర్ఎస్ అన్నలు. చూడండి అక్కడ కూడా ఉన్నారు, సారీ సబితక్క అనుకుంటా, అవును. అయితే అందరూ పాపం కార్లలో వేరు పరిస్థితులు. హరీష్ అన్న ప్లేకార్డులు పట్టుకుని పోతున్నాడు. పక్కన తలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఎవరిని అచ్చా నిన్న పాడి కౌశిక్ గారు ఈ పద్ధతిని అవలంబించండి. ఏం చేసిండు, నిన్న పాడి కౌశిక్ గారు ఆటోలో అసెంబ్లీకి పోతే ఆడ బయటనే ఆటోను ఆపేసి చాలా నడుచుకుంటా పో అని చెప్పేసి చెప్తే నడుచుకుంటా పాపం అసెంబ్లీలోకి పోయిండు. ఇవాళ ఇదే పద్ధతిని అందరూ ఒకేసారి అందరూ ఎమ్మెల్యేలు పాటించుకుంటా అందరూ ఆటోలలో వచ్చారు. చూద్దాం మమ్మల్ని ఎవరు ఆపుతారో చూద్దామని చెప్పేసి. పోలీసులు ఏం చేశారు, ఆటోలను బయట ఆపేసి చాలా పోతే నడుచుకుంటా పోండి లేదా మూసుకొని పోండి అన్నారు. ఇక్కడ చూడండి, ఆటోలను ఆపేస్తే హరీష్ అన్న నడుచుకుంటా పోతున్నాడు. అగో హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా పాయింట్ అటుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఎట్లనో ఒకట్లా ప్రజలల్లా ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకురావాలి, ప్రజలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నది. ఎందుకు ప్రయత్నిస్తున్నది అంటే బీఆర్ఎస్ పార్టీకి తెలుసు పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ని ఎవరు డేకడు. వేస్తే కాంగ్రెస్కి వేస్తారు, లేకపోతే బీజేపీకి వేస్తారు. బీజేపీ ఇంకా మొత్తం ఫుల్ ప్రూఫ్గా ఇంకా దిగలేదు కాబట్టి ఫీల్డ్లకి. ఎందుకంటే రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, అమిత్ షా గారి విజిట్లు ఉన్నాయి, అప్పుడు మొత్తం హీట్ ఎక్కిపోద్ది మ్యాటరు. ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ, ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో బీఆర్ఎస్ అన్న చిన్న పార్టీని, బుడ్డ పార్టీని ఎవడు పట్టించుకోడు. ఆ విషయం అన్నది బీఆర్ఎస్కి తెలుసు. అందుకే ఏంటంటే వీళ్ళిద్దరూ ఫీల్డ్లకి దిగడానికి ముందే మనం దిగుదాము, ప్రజల్ని రెచ్చగొడదాము, పాత సెంటిమెంట్లు మొత్తం తోడుదాము అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే 2014కి 2024కి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉంది అంటే టెక్నికల్గా కూడా టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, ప్రజలలో అవేర్నెస్ చాలా పెరిగిపోయింది, ప్రజలలో రాజకీయం ఏంటో ప్రజలకి ఇప్పుడు తెలిసి వస్తుంది. మీరు చేసిన రాజకీయం ఏంది, పక్కోడు చేసినది ఏంది, ఎవడు ఏ మంచోడు ఎవడు చెడ్డోడు ప్రజలకు అందరికీ తెలుసు. అందుకే 2014లో మీరు అవలంబించిన స్ట్రాటజీలు 2024లో చెల్లుతాయా అంటే డౌట్ఫుల్లే. ఎందుకంటే ఒక్కసారి కాలుదారి పడ్డోడు నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా నడుస్తాడు. ఆల్రెడీ మీరు బొడిసిన బొడుసుడికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఓట్లేస్తున్నారు. మొన్న అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఈ విషయం తెలిసిన కవితక్క నిన్న ఏం చేసింది, తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని తీసుకొచ్చింది స్క్రీన్లకి. నిన్న దీని మీద మనం వీడియో కూడా చేసినాము, ఛానల్లో ఉంది, వెళ్ళి చూసుకోండి. ఇవాళ హరీష్ అన్న ఏం చేస్తున్నాడు, ఇది తీసుకొస్తున్నాడు. రేపు కేటీఆర్ అన్న ఏం చేస్తాడు, ఇంకేదో తీసుకొస్తాడు. ఫైనల్గా కేసీఆర్ కాకా ఏం చేస్తాడు, మొత్తం ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసి ప్రజలకి తీసుకుపోయి ఇస్తాడు. ఇది తెలిసిన పాలిటిక్సే, మేమందరం చూసిన పాలిటిక్సే. ఇది ఇప్పుడు నడుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అనుకోవడం వాళ్ళ అమాయకత్వము. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆటో డ్రైవర్ల మీద చెప్పండి, లేదు మహిళలకి ఫ్రీగా బస్సు అది ఫెసిలిటీ ఇవ్వడం ఫ్రీగా తప్పు, మహిళలకి ఇవ్వద్దు అని చెప్పండి, చూద్దాం దమ్ముంటే. బీఆర్ఎస్ గవర్నమెంట్ దెబ్బకేం లేదు, పార్లమెంట్లో 100 తక్కువ వస్తాయి ఓట్లు బీఆర్ఎస్కి, చెప్పరు, దమ్ము లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, లేదు ఆటో వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఆటో
యూనియన్లని కలిసిండు, మాట్లాడిండు, నేను చేస్తా అన్నాడు, ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మీరు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు, మొత్తం అయిపోయింది. అయిపోయాక మధ్యలో ఈకల్లాగా వచ్చి రాజకీయాలు ఏం దొరకలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద ఏమన్నా బురద వెళ్దామంటే కొత్త ప్రభుత్వం ఏం చల్లుతారు? 10 సంవత్సరాల నుంచి వీలేనా ఉన్నది పవర్లో, ఏం జల్లలేము. కాబట్టి ఏదో ఒకటి ఎతకాలి. ఏం ఎతకాలి? ఆటో డ్రైవర్లను పట్టుకున్నాడు. నేను డైరెక్ట్గా ఇక ఆళ్ళీళ్ళు ఎందుకు ఓకే కేసీఆర్ గారిని ఒక ప్రశ్న అడుగుతా. కేసీఆర్ గారు ఆ మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అది కరెక్టా, రైటా, రాంగా? మీరు దాన్ని సమర్థిస్తలేరా? ఎందుకంటే సమర్థిస్తురు అంటే ఆటో వాళ్ళు ఒప్పుకోరు, సమర్థిస్తలేవు అంటే మహిళలు బట్టి కొడతారు. జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వండి. రాజకీయాలు అన్నది ప్రజలకి మంచి చేయడానికి పనికి రావాలి. తెలంగాణ ప్రజల బాగోగులు, వాళ్ళ భవిష్యత్తు అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టే మీరు ఈ చిల్లర రాజకీయాలకు పడిపోయారా? ఈ లెవెల్కి దిగజారిరా? సరే కౌశిక్ రెడ్డి చేసిండు ఈ లెవెల్ రాజకీయం అంటే సరే ఒప్పుకోవచ్చు, సరే పోనీ అని చెప్పేసి. హరీష్ రావు లాంటి వ్యక్తి ఎక్స్పీరియన్స్ ఉన్నోడు, ఆయన ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది. ఇదా సీరియస్నెస్? ఇదా పాయింట్ మీరు పట్టుకున్నది? ప్రజలు కష్టాలలో ఎన్నో వందల ప్రాబ్లమ్స్, వేల ప్రాబ్లమ్స్ పెట్టుకొని కొట్టుకుంటున్నారు ప్రజలు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఎతికి ఆ ప్రాబ్లమ్స్కి ఫైట్ చేయండి. మీరు అపోజిషన్ అవన్నీ మానేసి ఆటో వాళ్ళని రెచ్చగొట్టుడు, అటు మహిళలు, ఈ పనులు ఆల్రెడీ గవర్నమెంట్, ఇందాక నేను చెప్పిన కదా, గవర్నమెంట్ ఆల్రెడీ మాట్లాడుకున్నది. ఇందులో మీ రోల్ ఏముంది? అసలు మీ పార్టీ రోల్ ఏముంది? సరే ఒక్క ప్రశ్న అడుగుతా, ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. నువ్వు ఇవాళ ఆటోలో కూర్చొని వచ్చినావు, ఎప్పుడన్నా ఆటో ఎక్కినావా? అంటే పాత రోజులలో ఎక్కుంటావు. ఈ మధ్యలో నువ్వు ఎమ్మెల్యే అయిన కాంచి మొదటిసారి ఇప్పటిదాకా ఎప్పుడన్నా ఆటో ఎక్కినావా? ఇదే పని కేటీఆర్ చేసినాడు కొన్ని రోజుల కింద. ఆటో మీద ప్రేమ. నీకు ఆటోల మీద ప్రేమ ఉంటే ఆటో వాళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఎందుకుండు? ఆటో వాళ్ళు రాజాలాగా బతుకు. నీకు ఆటోల మీద ప్రేమ ఉందా? ఇప్పుడు లేని ప్రేమను ఎందుకు కలిగించుకుంటున్నావు కేటీఆర్ గారు? లేని ప్రేమను ఎందుకు కలిగించుకుంటున్నావు హరీష్ రావు గారు? అది అర్థం కావట్లేదు. ఒకవైపు ఆడ కవిత గారేమో మంట పెడుతుంది, మీరేమో ఈ పనులు చేసుకుంటూ కూర్చోండి. వేరే ఏ పనులు లేవు, ఇదే చిల్లర పనులు చేద్దాం. ఇక ఈ మొత్తం విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.